హాయ్ అండి. సో నాకైతే చాలా మంచి కాల్స్ వస్తున్నాయి. మీ దగ్గర ఎవరి దగ్గర పొలాలు అమ్మే ఉంటే నాకు చెప్పండి, నేనైతే అమ్మి పెడతాను. ఎందుకంటే ఫుల్గా అడుగుతున్నారు. మా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీ దగ్గర ఏమైనా ఉంటే కంపల్సరీ సేల్ అయితే అయిపోతాయి. నాకు తెలిసి మీరు నాకు చెప్పిన 10-15 రోజులు మీ పొలం అమ్మడానికి ట్రై చేస్తాను. ఎవరైనా అమ్మాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి, అండ్ మీరు కొనాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ నెంబర్. వాట్సాప్ పింగ్ చేయండి. సో నేను మీ దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని అండ్ పొలం వీడియో తీసుకొని సో నీట్గా అమ్మి పెడతాను అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాల్ లోడ్ అంతా నేనే బేర్ చేస్తాను, మీ దగ్గరికి ఏం రానివ్వను. సో సేల్ అయ్యి కొనే కష్టం ఉంటే మీ దగ్గర తీసుకొస్తాను ఇబ్బంది లేకుండా. సో మనం ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం అయితే ఒక మంచి ఎర్ర నేల ఉన్న పొలం అయితే తీసుకొచ్చాను. మీకైతే ఇది చూస్తుంటే అర్థమవుతుంది. పొగాకు చూడండి ఏ రేంజ్లో అవుతుందో. ఇది మొత్తం 10 ఎకరాల మొక్క అనమాట. దీని గురించి మీకు ఈ వీడియో లాస్ట్లో చూస్తే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత కాస్ట్, ఎంత ఎక్కడ ఉంది, ఎంత దూరం, బోర్లు ఉన్నాయా, తర్వాత కరెంట్ ఫెసిలిటీస్ ఉందా, ఫెన్సింగ్ ఉందా, ఇటువన్నీ గురించి లాస్ట్ దాకా చూస్తే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు వచ్చేసరికి ఆ డ్రోన్ యూస్లో చూపిస్తాను. చూడండి, నాకైతే ఈ పొలం పర్సనల్గా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్పాడు కాస్ట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. పొలం అయితే చూడండి ఎంత బాగుందో, నీట్గా. పొగాకు అయితే ఎంత ఎత్తు పెరిగిందో చూడండి. ఫస్ట్ అయితే మీరు డ్రోన్ యూస్ అయితే చూడండి. ఈ నేల అయితే మొత్తం ఎర్ర నేల అనమాట. నేల చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది నేల. మొత్తం ఎర్ర నేలే, అసలు మొత్తం గోల్డ్ ఉన్నట్టుంది నేల. పొలం అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మీకు నేను చెప్పవసలేదు, వెనకాల పొగ చూడండి ఎంత ఎత్తు పెరిగిందో. నేను ఇప్పుడు చాలా పొలాలకైతే విజిట్ అవుతున్నాను కదా, వెళ్ళిన అన్ని పొలాల కల్లా దీంట్లో పొగకు ఎంత బాగా అయింది. చాలా హైట్ ఉంది, అసలు అంత బాగా పెరిగింది. సో నేల అయితే ఫుల్ బలం ఉన్న నేల అనమాట. అసలు చూసుకోవట్లేదు ఈ నేలలో పొగాకు అయితే మెట్ట పైర్లు అన్నీ అవుతాయి. చాలామంది పామ్ ఆయిల్ కూడా అడుగుతున్నారు. పామ్ ఆయిల్ కూడా చాలా బాగా అవుతుంది. మీరు ఇదే కాదు అటు కూడా చూడండి, మొత్తం పొగాకు అది కూడా అంత బాగా అయిందనమాట. ఇక్కడ మధ్య నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా అంతా అసలు పొలం అంతా ఇంత అయింది, పొగాకు చాలా బాగా అయింది. అసలు మీరు పొలం అయితే చూసుకోవసరం లేదు. సో చాలామంది ముందే వీడియో చూసి పైపైన చూసి కాల్ చేస్తున్నారు. సో దయచేసి చెప్తున్నాను మీకు, వీడియో మొత్తం క్లారిటీ చూడండి. చూస్తే మీకు అంటే మీరు కొనపైన ముందు ఒక అవగాహన వస్తుంది, ఎక్కడ ఏ ఏరియాలో ఎంత కాస్ట్లు ఉన్నాయి అనేది. సో ఇది వచ్చేసరికి కస్టమర్ వచ్చేసరికి 9 లక్షలు చెప్తున్నాడు. లైట్గా నెగిషిబుల్ అయితే ఉంది. మనం అయితే కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఈ పొలం విషయానికి వచ్చేసరికి పొలానికి అయితే బోర్లు అయితే లేవు. ఇది ఇంత బాగుందంటే కారణం పక్కన వేరే చోట నుంచి వాటర్ అయితే పెడుతున్నారు వాళ్ళు నీట్గా. సో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పక్కన కాలు వెళ్తుంది, కాలు నుంచి అయితే మోటార్ వేసి పెట్టుకోవచ్చు. ఇదంతా వాటర్ జోన్ ఏరియా అనమాట. మీకు బోర్లు వేస్తే వాటర్ పడతాయి. దీని పక్కన వేరే పొలం ఉంది, అక్కడ ఆల్రెడీ 4 బోర్లు వేసి 4 బోర్లు వాటర్ పడ్డాయి. వాటర్కి అయితే ఇబ్బంది లేదు. కరెంట్ అయితే వాళ్ళు దీని దగ్గరలో కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కరెంట్ కూడా లాక్కోవచ్చు. ఈ చేనుకైతే చుట్టుపక్కల ఫెన్సింగ్ అయితే లేదనమాట. ఫెన్సింగ్ మనం ఎంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పొలం అయితే సదరంగా చాలా బాగుంది. ఇందులో సగం వచ్చేసరికి పొగాకు వేసారు, సగం కందేశారు. కంది అయితే ఆల్రెడీ అయిపోయింది, పొగాకు అయితే అవుతుందన్నమాట. ఇది మొత్తం ఈ పొలం డీటెయిల్స్. ఇది మనకి వినుకొండ దగ్గరలో ఉంటుంది. వినుకొండ నుంచి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి కూడా హైదరాబాద్ నుంచి 209 కిలోమీటర్లు ఉంది మనకి. 300 లోపల ఉంది హైదరాబాద్ నుంచి పొలంలోకి. సో పొలం దగ్గరికి అయితే తార్ రోడ్డు ఉంది. ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ అయితే మట్టి రోడ్డు ఉంటుంది. పొలంలోకి అయితే కొంచెం రోడ్డు లైట్ బాగా చేసుకుంటే కార్ అయితే పొలంలోకి వస్తుంది. లేదంటే పక్కన తార్ రోడ్డు దగ్గర పెట్టుకుని మనం నడుచుకుంటే అయితే రావచ్చు. బండ్లు మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇది పొలం డీటెయిల్స్. మనకి విజయవాడ నుంచి కూడా దగ్గరగా 130 నుంచి 140 కిలోమీటర్లు అయితే వస్తుంది విజయవాడ నుంచి. గుంటూరు నుంచి అయితే 120 అలా రావచ్చు, 110 కిలోమీటర్లు అలా రావచ్చు. ఈ పొలం డీటెయిల్స్ అయితే ఇది వినుకొండ నుంచి అయితే 20 కిలోమీటర్ నుంచి 22 కిలోమీటర్లు అలా వస్తుంది. సో పొలం అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇది కింద కామెంట్ చేయండి. సో నేనైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియోలో లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకొంచెం మంచిగా బూస్ట్ వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా మంచి పొలాలు మీ ముందు తేడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో నాకైతే చాలామంది కాల్స్ వస్తున్నాయి, మంచిగా వచ్చి విజిట్ అవుతున్నారు. విజిటింగ్ చేసుకున్న కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎవరు కూడా కామెంట్ పెట్టారు, అన్నయ్య వీడియోలు చాలా జెన్యూన్గా ఉన్నాయి, నేను ఓపెన్గా చెప్తున్నాను అన్నారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. సో నేను ఇలాగే జెన్యూన్గా ఉండడానికి ట్రై చేస్తాను లాస్ట్ వరకు. ఈ ఫీల్డ్లో ఉన్న రోజులు జెన్యూన్గా ఉంటాను. ఏ రోజైతే జెన్యూన్గా ఉన్నానో ఆ రోజు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతాను. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను మీకు. మీ దగ్గరే ఉన్న ఇంకా పొలాలు మంచిగా కావాలంటే నాకు ఎందుకు కామెంట్ చేయండి, ఇంకా మంచిగా చూసి పెడతాను. సో ఈ పొలం వచ్చేసరికి అద్దులు వచ్చేసరికి ఇటు ఈ చివర పొగాకు ఉంది కదా, అక్కడి నుంచి
అటు కార్నర్ వైపు కంది వైపు అటువైపు ఉంది, చాలా లాంగ్ ఉందన్నమాట. మీకు చూపించినా కూడా క్లారిటీగా అర్థం అవ్వదు. సో అందుకని చెప్పేసి మీకు డ్రోన్ వ్యూలో మొత్తం క్లారిటీ చూపించాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే పొలం గురించి డ్రోన్ వ్యూలో చూడండి. మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వండి, నేనైతే చూపిస్తాను. నో ఆఫ్ కాస్ట్ అనమాట. నేను చూపించేందుకు డబ్బులు కూడా నేను తీసుకోను. సో మీరు వచ్చి వీడియో చక్కగా చూసుకోవచ్చు. మీకు ఏమైనా నచ్చిందంటే నేను పెడతాను, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఓనర్ నుంచి మీ దగ్గర డైరెక్ట్గా అనమాట, మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని పెట్టడం అలాంటి ఏమి ఉండదు. ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే, నా కమిషన్ నాకు ఇస్తే చాలు, కమిషన్ కోసమే పనిచేస్తున్నాను. సో అలాగే మీకు అందమైన పొలాలు, నీట్గా ఉన్న పొలాలు అయితే మీ దగ్గర తీసుకొస్తుంటాను. సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి వీడితో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.